కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు. కానీ బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో వాళ్లు తర్జన భర్జన పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వైశాలి, కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో బండి సంజయ్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే కరీంనగర్ లో మాత్రం ఇటు మీడియాతో మాట్లాడుతూ మాత్రం సంజయ్ ఇటు తమతో కాంగ్రెస్ ఏ విధంగా చేర్చుకుందో అయినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి చేరేందుకు కూడా కొంత 26 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో 26 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో మాతో టచ్ లో మాతో చేరవడానికి రెడీగా ఉన్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మా దాంట్లో బీజేపీ పార్టీలో చేరాలంటే మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో వాళ్ళు రాకుండా భర్జన పడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అక్రమాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలోని భాగంగానే ఇటు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు ఇటు కేకే లాంటి వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా బండి సంజయ్ మాట్లాడారు. అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించిన ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతర మిగతా వాటి కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం లోగుట్టులు తెలుసుకునేందుకు మాత్రమే రేవంత్ సర్కార్ అనేది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అంశం అయితే ముందుకు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అదే విధంగా ఇటు స్మార్ట్ సిటీ వర్క్ లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అడిగితే మాత్రం గడువు పెంచలేదని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవి కూడా తెలంగాణలో ఇంకా అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదని కూడా మాట్లాడారు. అయితే పూర్తి స్థాయిలో త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ అనేది ఎందుకు అధిష్టానం ప్రకటిస్తుందని, దీనికి సమయం ఉందని కూడా చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరికల పట్ల మాత్రం ఇటు స్థానికంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇటు బీజేపీలో ఏ నేత ప్రశ్న ఉన్నారని కూడా రాష్ట్ర వివిధ పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఆలోచనలో పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కు బీజేపీ పార్టీలో కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ పార్టీలో చేరాలంటే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం మాత్రమే తాము పార్టీలో చేర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఇటు కరీంనగర్ పార్టీ రైల్వే లైన్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్టు కూడా చెప్పారు. రామాయణ సర్క్యూట్ కింద మాత్రం ఇల్లంతా కొండగట్టు దేవస్థానాలను మాత్రం చేర్చాలనే ప్రతిపాదన కూడా ముందు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర నిధులతో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సంజయ్ మాట్లాడారు. అదే విధంగా పూర్తి స్థాయిలో TIIT లాంటి విద్యా సంస్థలకు మాత్రం కరీంనగర్ లో ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తామని చెప్పేసి పేర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా బండి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారమే లేటాయని చెప్పవచ్చు. వైశాలి, రైట్. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై ఇక ముందు కాంగ్రెస్ ఎలా స్పందించింది, లేదంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వెళ్లే ఎమ్మెల్యేలు ఆలోచన పడేటట్లుగా ఉన్నట్టేనా బండి సంజయ్ వ్యాఖ్యలు? వైశాలి, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చూసుకుంటే గత కొన్ని రోజులుగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇటు అర్ధరాత్రి జైనింగ్ లో ఇటు ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా అర్ధరాత్రి ఉదాహరణ కాంగ్రెస్ కండువా
తప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఢిల్లీలో ఇటు 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి చేరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిన పరిస్థితి ఉంది. అయితే మిగతా కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పూర్తిగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు మాత్రం తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే దీని దృష్ట్యా మాత్రం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అయోమయంలో పడ్డట్టు కూడా తెలుసు. ఎవరు టచ్ లో ఉన్నారనే కోణంలో కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరు టచ్ లో ఉన్నారని కూడా వెరిఫికేషన్ చేసే ఆలోచన పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కూడా ఇంకా పలువురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఇంకా జైన్ అవుతారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో మళ్ళా పునరాలోచన పడ్డారు. ఇటు బీజేపీకి సంబంధించి బీజేపీలో చేరతారా, ఇటు కాంగ్రెస్ లో చేరతారనే అయోమయం గురైన పరిస్థితిలో మాత్రం ఇటు బీజేపీలో చేంజ్ కావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన అనంతరం మాత్రమే చేంజ్ కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామాకు వెనుకడుగు వేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు కాంగ్రెస్ నేతలు మాత్రం స్పష్టం చేస్తున్నారు. అయితే పూర్తిగా మాత్రం బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు పురుషాలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన కేంద్రం ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు ఎంతమంది చేరుతారు అన్నది మాత్రం స్పష్టంగా తెలియాల్సింది. కదా రాజీనామాకు ఎంతమంది ముందుకు వస్తారు అన్నది కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది రాజీనామాలకు సిద్ధపడి బీజేపీ పార్టీలో చేరుతారనే చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు. కానీ బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి 26 మంది టచ్ లో ఉన్నారంటున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ కూడా 26 మంది టచ్ లో ఉన్నారని అంటున్నారు. అసలు బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందించనుంది? ఎస్ వైశాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల కూడా ఇతర పార్టీలో కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కూడా కలవరం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు కూడా చేరుతున్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ చేరికలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇటు ఎమ్మెల్యేలు జారిపోకుండా ఇప్పటికే తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు. అందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాబోయేది తమ గవర్నమెంటే మళ్ళీ వస్తుందని, 15 సంవత్సరాల పాటు తమ అధికారులు ఉంటారని కూడా స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇతర పార్టీలో మాత్రం కొంచెం కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, ఇటు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత గానీ మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా కాంగ్రెస్ వైపు అడుగులు తీశారు. ఇందులో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎంపీ క్యాండిడేట్స్ కూడా ఇటు బీజేపీ అయినటువంటి పరిస్థితి కంటిన్యూ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు లేదంటే బీజేపీ వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో కొనసాగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఎక్కువగా కాంగ్రెస్ లో అయితే చేరికలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మనం మొన్ననే చూసాం, దాదాపు అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది అంటే ఇంకా 5-6 ఎమ్మెల్సీలు కూడా వస్తారు, మరో 6 వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మరి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇతర పార్టీలో చూసుకుంటే మాత్రం మరి ఎటువైపు ఎవరు వెళ్తున్నారో చూడాలి. మరి ఆయన కూడా చెప్పారు, మరి తమ పార్టీలోకి రావాలంటే మాత్రం వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే తాము చేర్చుకుంటామని కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. కాబట్టి మరి మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలు జంపింగ్ జపాన్ సంబంధించి కూడా మరి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారో లేదో. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు ఎవరు కూడా రాజీనామా చేయలేదు, వాళ్ళు నేరుగా వస్తున్నారు. తర్వాత వాళ్ళకు ఫర్దర్లీ ఏమైనా పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సమావేశం అవుతున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారు, మరి కొంతమంది బీజేపీలోకి వెళ్లేందుకు సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు రసవత్తంగా కొనసాగుతుంది. మరి రాబోయే రోజుల్లో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం చాలా మంది ఇప్పటికే దాదాపు అసెంబ్లీ ఎలక్షన్ లో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే అందులో 7 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, 6 ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇటు బీఆర్ఎస్ ఎల్పీని ఇటు కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చూడాలి. మరి దీన్ని బట్టి మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి తమతో 26 మంది టచ్ లో ఉండంటారు. మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు టచ్ లో ఉన్నారపై కూడా ఇంకా క్లారిటీ తెలియాల్సింది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు చేరడం పట్ల ఇప్పటికే మనం చూస్తాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇటు గద్వాల్ ఎమ్మెల్యే నిన్ననే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయన చేరిక పట్ల అక్కడ గద్వాల్ కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేత ఇటు సరిత తిరుపతి కూడా ఆమె కూడా అబ్జెక్షన్ చేశారు. వాళ్ళ చేరికను కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ లో కూడా కొంతమంది అసంతృప్తి నేతలు కూడా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేర్చుకోవద్దంటూ కూడా అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ చేర్చుకోవద్దు, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా కొంతమంది చెప్తున్నప్పుడు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వచ్చిన వారిని వచ్చినట్టుగా చేసుకుంటారు. కాబట్టి మా రాబోయే రోజుల్లో మరి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ప్రజెంట్ మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చేశారా లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన నేతలు చేశారనిపై కూడా ఇంకా సతీష్, అసలు బీఆర్ఎస్ లో ఉన్నది 39 మంది, అందులో ఆల్రెడీ 7 కాంగ్రెస్ లో చేరారు. అయితే మిగిలిన వారిలో 26 మంది వ్యక్తులు ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని బీజేపీ అటు కాంగ్రెస్ అంటున్నాయి. అసలు ఎందుకు ఇన్నిసార్లు ప్రచారంలోకి వస్తుంది విషయం? అంటే ఇక్కడ మెయిన్ గా ఇటు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టే జరుగుతున్నాయి రాజకీయాలు ప్రజెంట్ రాష్ట్రంలో. ఎందుకంటే మనం చూసాం, ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో ఫుల్ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ కి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ చూస్తే మాత్రం ఈక్వల్ గా వచ్చాయి, ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టే పోరు కొనసాగించడం కూడా ఇటు రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేకుండా భూస్థాపితం చేయాలని కూడా ఇప్పటికే రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది చేరికలకు కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తమ గేట్లు చేర్చే ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి చాలా మంది ఇటు కాంగ్రెస్ సంబంధించి నేతల ఆఫర్లకు వెళ్తున్నట్టుగా కొంతమంది, లేకపోతే ఇటు నియోజకవర్గాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ కోసం కొంతమంది నిధుల కోసం వాళ్ళ వ్యక్తిగత కారణాలతో కూడా కొంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు పట్ల అదేవిధంగా పార్టీ నాయకుల తీరు పట్ల కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే తమకు మెజార్టీ లేదు కాబట్టి మరి ప్రజెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలంటే మాత్రం అధికార పార్టీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇటు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నట్టు పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ లో మరి ఇంకొక 6 చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసాం, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ కూడా
ఎవరు కూడా అటెండ్ కాలేదు. మొన్న ఇటు జిహెచ్ఎం కౌన్సిల్ సమితి సన్నాహక సమావేశం కూడా ఇటు తెలంగాణ భవన్లో నిర్వహించారు. దానిలో దాదాపు 6 ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టారు కాబట్టి మరి వాళ్ళు ఎటువైపు వెళ్తారు, మరి ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీజేపీ వైపు వెళ్తారా, మరి ఎటు నుంచి ఎటువైపు ఆఫర్లు వస్తున్నాయో చూడాలి. మరి ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలను అనుకునే చేశారని కూడా తెలుస్తోంది. కాబట్టి మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నారు. మరి వాళ్ళు త్వరలోనే ఇటు కారు దిగి ఇటు కాంగ్రెస్ కు చేస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. మరి ఇదే సమయంలో మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు ఇతర పార్టీలో కలవరపెడుతుంది. కాబట్టి మరి దీనిపై మరి ఆ యొక్క సమాచారం ఉండడంతో అట్లా చేశారా, లేకపోతే మరి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది మరి బీఆర్ఎస్ వైపు వెళ్తున్నప్పుడు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కొంతమంది ఎమ్మెల్యేల చీరికను కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు తప్పడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వాళ్ళతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరి త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతారంటున్నారు. మరి ఇదే సమయంలో బండి సంజయ్ కూడా 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు అంటే ఇటు కాంగ్రెస్ గానీ బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కఠినం అవుతుంది. కూడా మరి ఇందులో ఎవరి పై చేయి నిలుస్తుందో త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తుంది. వైశాల్, అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించే అవకాశాలు ఉన్నాయా? అసలు బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా బండి సంజయ్ వ్యాఖ్యలపై? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గాని కూడా ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్లు కూడా నిర్వహించారు. ఎవరు కూడా చేజారకుండా తీవ్ర ప్రయత్నం చేస్తారు, అందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. తనతో ఉండాలి, రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి, మరో 15 ఏళ్ల పాటు కూడా మనమే అధికారంలో ఉంటామని కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా అందరికీ దిశానిర్దేశం చేశారు. అయినప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా మరి చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా చేజారిపోతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి దీనిపై ఇప్పటివరకే కేసీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. చాలా మంది వెళ్లే వాళ్ళు వెళ్ళని మనకు ఉండేవాళ్ళు అంటే నిజమైన బీఆర్ఎస్ వాళ్ళే ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి పోయే వాళ్ళను తమ ఆపమని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత ఇటు ఎమ్మెల్యేలను పోయే వాళ్ళను అడ్డుకోవడం కూడా చేశారు, వాళ్ళతో బుద్ధిగించే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా కొంతమంది బీఆర్ఎస్ అధినేత తీరు పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లో భాగంగా కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ వైపు అదేవిధంగా బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ సెంట్రల్ లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది, మరోవైపు స్టేట్ లో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి బీఆర్ఎస్ లో కొనసాగడం తమకు ఇబ్బంది అని కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు కాంగ్రెస్ వైపు మరోవైపు ఇటు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూడా మరి దీనిపై ఇటు కాంగ్రెస్ నేతలు కానీ మరి బీఆర్ఎస్ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నపై కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ సతీష్.